16వ నెంబర్ జాతీయ రహదారిని 6 లైన్లుగా ఎక్స్టెన్షన్ చేసినప్పటికి కూడాను అనునిత్యం ఎక్కడో ఒక చోట వాహన ప్రమాదాలు జరగడం పరిపాటిగా మారింది. ఆదివారం 12 గంటల సమయంలో కారు వేగంగా వచ్చి ఆటోను ఢీకొట్టిన ఘటనలో 2 మృతి చెందగా, ఈరోజు తెల్లవారుజామున ఎచ్చెర్ల సమీపంలో ద్విచక్ర వాహనంపై వెళ్తూ అదుపు తప్పి 2 యువకులు గాయపడ్డ, అందులో ఒకరు చనిపోయారు. 2 రోజుల క్రితం జరిగిన ఈ ఘటనలు మరొక ముందే ప్రస్తుతం చూస్తే కనుక కుశాలపురం సమీపంలో ఉన్నటువంటి జాతీయ రహదారి ఫ్లైఓవర్ పై మాత్రం ఇలా ఈ వాహనాలు 2 కూడా ప్రమాదానికి గురయ్యి చూస్తే కనుక ఫ్లైఓవర్ అప్లో ఉంది. వెహికల్ కూడా లోడెడ్ వెహికల్స్. ఇటువంటి వెహికల్స్కి ఇక్కడ ప్రమాదం ఎలా జరిగింది అన్నది మాత్రం ప్రశ్నార్థకంగా మారింది. ప్రస్తుతం ముందున్నటువంటి కంటైనర్ మాత్రం అది బ్రేక్ డౌన్ అయి ఉంటుందా, అయి ఉండేలాగుంటే కనుక దానికి హైవే పెట్రోల్ మాత్రం ఇక్కడ పూర్తి స్థాయిలో ఇలా కాషన్ బోర్డులు పెడతారు. కానీ అటువంటిది ఏమీ లేకపోవడంతో ఆ ఆగి ఉన్న వెహికల్ మాత్రం వెనక నుండి ఇంత లోడుతో వస్తున్నటువంటి ఈ కంటైనర్ ఢీకొట్టింది. ఈ క్యారియర్ ఏదైతే ఉందో పూర్తిగా బానెట్ అంతా కూడాను పూర్తి స్థాయిలో అంటే బ్యాక్ వెళ్ళిపోవడం జరిగింది. ఎవరైతే ఈ కంటైనర్లో చిక్కుకున్నటువంటి డ్రైవర్ ఉన్నారో ఆ డ్రైవర్ని మాత్రం ప్రాణాలతో కాపాడేందుకు ఈరోజు ఫైర్ సిబ్బంది, హైవే పెట్రోలింగ్తో పాటు ఎన్హెచ్ఏ పెట్రోలింగ్ మొత్తం అందరూ కూడా సిబ్బందికి చేరుకున్నారు. 2 గంటల క్రితం జరిగినటువంటి ఈ ఘటనలో మాత్రం రెస్క్యూ ఆపరేషన్ చేపట్టి తనను మాత్రం ప్రాణాలతో కాపాడాలని చెప్పే ప్రయత్నం మన సాగుతుంది. చూస్తే కనుక మొత్తం వెనక నుండి వచ్చినటువంటి ఈ వెహికల్, ఇది చూస్తే ఫ్లైఓవర్ బ్రిడ్జి అంటే అప్ ఎక్కువ ఉంటుంది, స్పీడ్ ఉండదు. ఈ స్పీడ్ లేకపోయినప్పుడు కూడా మరి ఈ ఇంజిన్ మొత్తం కూడాను ఇలాగా ఆ కంటైనర్ కింద ఎలా దూరింది అన్నటువంటి ప్రశ్న మాత్రం ప్రతి ఒక్కరిని కూడా తలెత్తించే చేస్తుంది. చూస్తే కనుక ఈ కంటైనర్ ఇది బ్రేక్ డౌన్ అయ్యి ఇక్కడ ఆగున్నటువంటి సంకేతాలు కనిపిస్తుంది. ఎందుకంటే ఒకవేళ వెనక నుంచి కనుక ఢీ కొట్టినట్టయితే ఈ టైర్లు మాత్రం ఎక్కడ కూడా అలా స్టిక్ అయ్యి ఉన్నాయి తప్ప కానీ టైర్ మాత్రం కదిలే పరిస్థితి. అంటే అప్పటికే బ్రేక్ డౌన్ అయిన విషయం తెలిసినా కూడాను ముందుగా కాషన్ బోర్డులు పెట్టకపోవడంతోనే ఆ కంటైనర్ వస్తూ అది ఢీకొట్టిందా అన్నటువంటి ప్రశ్న తలెత్తింది. చూస్తే కనుక ఈ వాహన ప్రమాదంలో మాత్రం ఈ కంటైనర్ డ్రైవర్ పరారి కావడంతో ఇది పూర్తిగా బ్రేక్ డౌన్. దీన్ని కూడాను తీసేందుకు చేసిన ప్రయత్నం ఫ్రంట్ హ్యాంగ్లర్ అంతా కూడాను ఇరిగిపోయింది. ఇది మాత్రం పూర్తిగా బ్రేక్ డౌన్ కావడంతో రెస్క్యూ ఆపరేషన్ కూడాను ఈరోజు పూర్తి స్థాయిలో సహకరించే పరిస్థితి లేదు. చూస్తే కనుక ఆ డ్రైవర్ని బతికించేందుకు మాత్రం మొత్తం ఫైర్ సిబ్బందితో పాటు లోకల్ పోలీసు, ఎన్హెచ్ అంబులెన్స్లు, అదేవిధంగా ఎన్హెచ్ఏ సంబంధించినటువంటి రెస్క్యూ సిబ్బంది అందరూ కూడా పాల్గొన్నారు. ప్రస్తుతం ఇందులో చిక్కుకున్నటువంటి లేటెస్ట్ ఎక్విప్మెంట్స్తో మాత్రం ఈరోజు ఆ డ్రైవర్ ప్రాణాలతో కాపాడేందుకు వారు చేస్తున్న ప్రయత్నం ఏ మేరకు దోహదపడుతుంది. రెస్క్యూ ఆపరేషన్ మాత్రం 2 గంటల నుండి కొనసాగుతున్నా కూడాను ఆయన్ని కాపాడాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయన ప్రాణాలతో కాపాడే మొత్తం బోనెట్లో ఇరుక్కున్న ఆయన మాత్రం కాలు దీంట్లో ఇరుక్కుపోయింది. ఆయన ప్రాణాలతో కాపాడాలి, తనకేమీ జరగకుండా ఉండేందుకు ఏదైతే ఫైర్ సిబ్బంది చేస్తున్న ఈ ప్రయత్నం మాత్రం ఆయన ఎట్టి పరిస్థితుల్లోనూ కాపాడేందుకు దోహదపడుతుంది. అందులో ఎటువంటి చూస్తే కనుక ఎన్హెచ్ఐకి సంబంధించిన రెస్క్యూ టీం కూడా రావడం జరిగింది. 2 గంటలుగా ఇక్కడ అహర్నిశలు శ్రమిస్తున్నా కూడాను అది మాత్రం వచ్చే పరిస్థితి లేదు. ఏదైతే వెహికల్ లారీ ఉందో దాంట్లో హై లోడెడ్ ఉంది. హై లోడెడ్ ఉన్న నేపథ్యంలో దాన్ని తొలగించడం కూడా సాధ్యపడే పరిస్థితి లేదు. ఇంతలా ఉన్నటువంటి ఈ పరిస్థితుల నేపథ్యంలో ఎన్హెచ్కి సంబంధించిన ఎంతసేపు నుండి ఈ రెస్క్యూ ఆపరేషన్ ఒక గంట అవుతుంది సార్, గంటన్నర అవుద్ది. మా ఎన్హెచ్ సిబ్బంది అంతా మొత్తం వెంటనే అయిన స్పాట్ 2 మినిట్లే మా అంబులెన్సు, పెట్రోలింగ్ బండి అన్నీ వచ్చి హెల్ప్ చేశారు. వీళ్ళకి ఫోన్ చేశాం సార్, ఫైర్ సిబ్బందికి కూడా ఫోన్ చేసాం, వెంటనే వచ్చారు. కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇంతవరకు అవ్వలేదు సార్. రెస్క్యూకి ఏంటి దోహదపడ్డం లేదు? అక్కడ ముందు కంటైనర్ ఉంది, వెనక నుండి వెళ్ళిన లారీ అసలు బానెట్ వెనక నుంచి వెళ్ళినటువంటి లారీ బోనట్ వచ్చి కింద దూరిపోయినందువల్ల అది ముందుకు వెళ్ళడం లేదు, వెనక్కి వెళ్ళడం లేదు. మొత్తం అది ఆ పరిస్థితిలో ఉంది సార్. ముందున్న లారీకి సంబంధించినటువంటి డ్రైవర్ కన్నా అందుబాటులో ఉంటే ఆ లారీ కనుక ముందుకు తీస్తే పరిస్థితి ఉండదు. లారీ వచ్చి అది ఆఫ్లోడ్ బండి సార్, అది ఆఫ్లోడ్ బ్రేక్ డౌన్ అయ్యి ఉంది, అది స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఈ రెస్క్యూ 2 గంటలకు కావస్తుంది కదా, 2 గంటలకు కావస్తున్నా కూడా ఇంకా అది ఏ ఆటంకాలు మిమ్మల్ని ఇంకా ఆయన బయటికి తెచ్చింది లేదు సార్. ఇప్పుడు ఈ లారీలో ఉన్న లోడ్ ముందు ఫ్రంట్ లోడు మనం అన్లోడ్ చేసి ఆ క్యాబ్ను వెనకతలు వచ్చి కట్ చేయాలి సార్. కట్ చేసిన తర్వాత ఆటోమేటిక్ వచ్చేస్తారు సార్. అది కనుక ఆయన మాత్రం 80% ప్రాణాలతో కాపాడేందుకు రెస్క్యూ తోడ్పడుతుంది, కంపల్సరీగా కాపాడుతాం సార్. ప్రస్తుతానికి మీద ఆయన ఒక్కడికే ఇంజూర్ అయ్యారు. మా ఎన్హెచ్ఐ తరఫున, ఫైర్ సిబ్బంది తరఫున కంపల్సరీగా మేము రిస్క్ తీసుకుని కాపాడుతాం సార్. ప్రస్తుతం చూస్తే కనుక ఏదైతే ఈ ప్రమాదం జరిగిందో, ప్రమాదం జరిగిన ఘటనలో
ఫ్రంట్ ఉన్నటువంటి కంటైనర్ మాత్రం బ్రేక్ డౌన్ అయింది. బ్రేక్ డౌన్ విషయాన్ని వెనక నుండి వస్తున్నటువంటి ఎవరైతే ట్రాలీ ఉందో వాళ్ళు గమనించలేదు. ఆ గమనించిన నేపథ్యమే ఈ ప్రమాదం గల ప్రధాన కారణం అని చెప్పి ఎన్హెచ్ సిబ్బంది మాత్రం స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ రెస్క్యూ ఆపరేషన్లో మాత్రం ఆయన కాపాడేందుకు చేసిన ప్రయత్నం మాత్రం ముమ్మరం చేశారు. పూర్తి స్థాయిలో ఆయన కాపాడాలి. వెనక నుండి లోడ్ వెహికల్ కావడంతో ఆ లోడ్ వెహికల్ ఏవి కదిలే పరిస్థితి లేదు. ప్రస్తుతం మాత్రం రెస్క్యూ మాత్రం 2 గంటలుగా కావస్తున్న నేపథ్యంలో ఆయన్ని ఎట్టి పరిస్థితుల్లో ప్రాణాలతో కాపాడాలని అటు ఫైర్ సిబ్బందితో పాటు ఎన్హెచ్ఏఐ సిబ్బంది చేసిన ప్రయత్నం మాత్రం సఫలమైందని చెప్పుకోవచ్చు. ఆగి ఉన్న లారీని వెనక నుండి వచ్చి ఢీకొట్టినటువంటి ఘటన మాత్రం ఈ ప్రమాదానికి హేతు అని చెప్పేసి స్పష్టమవుతుంది. ప్రస్తుతం మాత్రం రెస్క్యూ ఆపరేషన్ ముమ్మరంగా సాగుతున్న నేపథ్యంలో ఏదైతే ఈ కంటైనర్ ఉందో పూర్తి ఈ ట్రాలీలో మాత్రం హెవీ లోడెడ్ ఉంది. ఈ లోడ్ కనుక దించినట్టయితే తప్ప ఆయన మాత్రం బయటికి తెచ్చే పరిస్థితి లేదు. NH-65 జరుగుతున్నటువంటి ఈ రోడ్డు ప్రమాదాల విషయంలో మాత్రం ప్రస్తుతం పూర్తి స్థాయిలో ఎటువంటి రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్నారు. చాలా కష్టంగా చాలా బాధాకరంగా చేస్తున్నాము. హైడ్రా కూడా సాధ్యం కావట్లేదు. వెయిట్ లోడెడ్ ఉందా? హెవీ లోడ్ కారణం వల్ల రావట్లేదు. డ్రమ్లు కూడా పట్టుతున్నాయి బండివి. అది కారణం. ఎంతసేపటి నుంచి మీరు చేస్తున్నారు ఈ రెస్క్యూ? 1 గంటన్నర అవుతుంది. చూస్తే కనుక 2 గంటల ఆపరేషన్ మాత్రం ఫలించింది. ఎవరైతే ఈ ట్రాలీలో క్యాబిన్లో చిక్కున్న డ్రైవర్ ఉన్నారో డ్రైవర్ని మాత్రం బయటికి సురక్షితంగా చేర్చారు. ఆ కాలు ఇరుక్కుపోవడంతో మాత్రం ఈరోజు ఆయన మాత్రం బయటికి తెచ్చేందుకు హైవే అథారిటీస్తో పాటు ఫైర్ సిబ్బంది, లోకల్ పోలీసు, పెట్రోలింగ్ సిబ్బంది చేసిన ప్రయత్నం ఈరోజు సఫలమైంది. ఆయన ప్రాణాలతో కాపాడారు. ఇంత ప్రమాదం జరిగిన మనిషి ప్రాణాలను కాపాడేందుకు చేసిన ప్రయత్నం సఫలం కావడం మాత్రం నిజంగానే మానవత్వం చాటుకున్నారు. హైవే NHAI మాత్రం వెంటనే స్పందించడం, హుటాహుటిన ఫైర్ సిబ్బందికి సమాచారం తెలియడం, ఆయన మాత్రం ఈరోజు ప్రాణాలతో కాపాడారు. ఇంత ప్రమాదం జరిగిన తర్వాత ఎవరు కూడా బ్రతికి బట్ట కట్టే పరిస్థితి లేనటువంటి ఒక అపనమ్మకం ఉంటుంది. కానీ సిబ్బంది చేసినటువంటి ఈ ప్రయత్నంలో మాత్రం ఆయన మాత్రం కాపాడారు. ఎలా కాపాడారు? హైడ్రాలిక్ టూల్స్ ఉపయోగించి స్టీరింగ్లో ఇరుక్కున్న దాన్ని స్ప్రెడ్ చేసి కాలు బయటికి తీయడం జరిగింది. దాదాపు గంటన్నర సేపు స్ప్రెడ్ చేయడం జరిగింది. అక్కడ మా ఏడిఎఫ్ఎస్ఆర్ ఆధ్వర్యంలో ఏడిఎఫ్ఎస్ఆర్ కె శ్రీనిబాబు గారి ఆధ్వర్యంలో ఇదంతా జరిగింది. లేటెస్ట్ ఎక్విప్మెంట్స్ ఈరోజు ఈ ప్రమాదం నుండి ఆయన ప్రాణాలతో కాపాడేందుకు దోహదపడింది. చాలా ఉపయోగపడింది. యాక్చువల్లీ మనకి పెద్ద హెవీ లిఫ్టర్స్, క్రెయిన్స్ ఉన్నప్పటికి కానీ డ్రైవర్ మధ్యలో ఇరుక్కుపోవడం వల్ల అది మనకి ఉపయోగపడలేదు. అంటే వెహికల్ ముందుకు లీవ్ చేసినా ఇంకా అతనికి ఇంజురీస్ ఎక్కువ అవడం వల్ల అవి ఉపయోగించడం అవ్వలేదు. కాబట్టి ఇప్పుడు హైడ్రాలిక్ టూల్స్ ఉపయోగించడం వల్ల అతనికి ఎటువంటి గాయాలు కడకుండా సురక్షితంగా బయట తీయడం జరిగింది. ఇదంతా మా డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ జె మోహన్ రావు గారు కనుక ఏవే పెద్ద పెద్ద ఎక్విప్మెంట్స్ తెచ్చారు లారీని తొలగించడానికి, కానీ అది సాధ్యపడని నేపథ్యంలో ప్రస్తుతం మాత్రం ఏదైతే హైడ్రాలిక్ సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ వినియోగించి ఆయన మాట కాపాడడం జరిగింది. ప్రస్తుతం మనిషిని కాపాడేందుకు సార్ ఈ రెస్క్యూ ఎట్లా సక్సెస్ అయింది? ఎలా సక్సెస్ అయింది? అసలు లేటెస్ట్ ఎక్విప్మెంట్స్ అన్ని కూడా యూస్ చేశారు. అంటే మా దగ్గర ఫైర్ సర్వీస్ డిపార్ట్మెంట్లో మీడియం రెస్క్యూ టెండర్ ఉంది. ఆ మీడియం రెస్క్యూ టెండర్లో ఉన్నటువంటి హాల్మాత్రో హైడ్రాలిక్ ఎక్విప్మెంట్, కట్టర్స్ అండ్ హైడ్రాలిక్ జాక్స్ ద్వారా ఏంటంటే ఉన్నటువంటి ఈ క్యాబిన్ వరకు వచ్చేసినటువంటి బాడీని మేము హైడ్రాలిక్ ఎక్స్పాన్షన్తో ఏం చేసామంటే దాన్ని ఓపెన్ చేసి ఆయన్ని రికవరీ చేయడం అనేది జరిగింది. ప్రమాదం చూస్తే కనుక ప్రాణాలతో బయటపట్టే పరిస్థితి లేదు, కానీ మీ రెస్క్యూలో ఈరోజు ఆయన ప్రాణాలతో కాపాడడానికి ఏ అంశం దోహదపడింది? ఇది యాక్చువల్గా ఏంటంటే లేటెస్ట్ అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ తాలూకా సపోర్ట్. అట్ ది సేమ్ టైం ఏంటంటే మాకున్న లెవెల్ ఆఫ్ ట్రైనింగ్స్ ఏంటంటే మా వాళ్ళు తీసుకున్నటువంటి గ్రాడ్యువల్ మల్టిపుల్ లెవెల్ ట్రైనింగ్ వలన ఏంటంటే అట్ ది సేమ్ టైం ఫైర్ సర్వీస్ డిపార్ట్మెంట్ కమిటెడ్ ఫర్ సర్వీస్. సో కాబట్టి ఆ సర్వీస్ మోటో అట్ ది సేమ్ టైం రికవరీ చేయాలనేటువంటి మోటోతోనే యాక్చువల్గా ఈ రెస్క్యూ ఆపరేషన్ అనేది సక్సెస్ఫుల్గా చేయడం జరిగింది. జరిగిన ఈ రెస్క్యూలో మాత్రం ఒక టెన్షన్ వాతావరణం నెలకొని ఉంది. ఆ క్యాబిన్ ఎలా వైడ్ చేయాలి? 2 కంటైనర్లు కూడా స్టిక్ అయిపోయి ఉన్నాయి. హాఫ్ ఆఫ్ ది బాడీ పూర్తిగా ఇంజిన్ వెళ్ళిపోయింది. అదంతా కూడా టెక్నికల్ పాయింట్. BS6 వెర్షన్కి సంబంధించినటువంటి లేటెస్ట్ వెహికల్స్ ఇవి గట్టిగా ఒకదానికోటి బాగా గట్టిగా హార్డ్ ప్రెషర్తో కొలిజన్ అవ్వటం వల్ల ఏంటంటే ఎక్కడ అక్కడ క్యామ్స్, ఎయిర్ క్యామ్స్ అన్ని కూడా లాగ్ అయిపోయి ఏ సైడ్ నుంచి కూడా మనం హైడ్రాస్ ఉపయోగించినా లేకపోతే ఎర్త్ మూవర్స్ దేన్ని ఉపయోగించినా మనం వెహికల్స్ని సెపరేట్ చేయలేనటువంటి పొజిషన్ అనమాట. సో ఇటువంటి పొజిషన్లో ఏం చేసామంటే ఉన్నటువంటి ప్లేస్నే యాక్చువల్గా మనం యూస్ చేసుకున్నాము. దాన్ని మాకున్నటువంటి టెక్నిక్స్ ద్వారా దాన్ని యూజ్ చేసుకొని మేము అక్కడ లోపల స్పేస్ని క్రియేట్ చేసుకొని ఆయన రికవరీ చేయడం అనేది జరిగింది. ఇటువంటి సిచ్యువేషన్ అయినా కూడాను బేస్ చేసుకొని ఈరోజు ఇటువంటి రెస్క్యూ మాత్రం చేయడంలో ఫైర్ సిబ్బంది సక్సెస్ అయిందంటే ఎస్, ఫైర్ సర్వీస్ డిపార్ట్మెంట్ ఆల్వేస్ సక్సెస్ ఇన్ రికవరీ అండ్ రెస్క్యూ ఆపరేషన్స్.
మాకున్నటువంటి ఎక్విప్మెంట్ తాలూకా స్ట్రెంగ్త్ అట్ ది సేమ్ టైం మా స్టాఫ్ అండ్ మా ఆఫీసర్స్ తాలూకా కమిట్మెంట్ తోటే యాక్చువల్గా ఇటువంటి ఆపరేషన్స్ అన్ని మేము సక్సెస్ఫుల్గా చేయగలుగుతున్నాము. కనుక అగ్నిమాపక సిబ్బంది అంటే అగ్ని ప్రమాదం జరిగినప్పుడే ప్రజల్ని ఆస్తుల్ని కాపాడతారు. కానీ ప్రమాదం జరిగే ప్రదేశంలో కూడాను మనుషులను కాపాడతారు ప్రాణాలతో అనడానికి జరిగినటువంటి ఈ ఇది ఏదైతే ఎక్స్పెరిమెంట్ ఉందో ఇది మాకు స్పష్టం చేస్తుంది. డ్రైవర్ ఇక్కడే డ్రైవర్ ఈ క్యాబిన్ మొత్తం ఇరుక్కుపోయింది, ఫ్రంట్ కంటైనర్ ఢీ కొట్టింది, ఇది మొత్తం కూడా లోపలికి వెళ్ళింది. కాకపోతే ప్రస్తుతం ఇక్కడ కాలు ఇరుక్కుపోవడంతో 2 గంటల పాటు ఎక్కడైతే ఈ ఇరుక్కుపోయినటువంటి ఎక్విప్మెంట్ ఉంటో వాటిని ఇచ్చేయడానికి మాత్రం హైడ్రాలిక్ లేటెస్ట్ ఎక్విప్మెంట్ మాత్రం ఫైర్ సిబ్బంది దగ్గర ఉన్నాయి. అవి మాత్రమే దోహదపడే పెద్ద పెద్ద యంత్రాలు తెచ్చి 2 క్రెయిన్తో కూడా వెహికల్ సపరేట్ చేయాలని చేసిన ప్రయత్నం మాత్రం ఎటు బేస్లో దోహదపడలేదు. చూస్తే కనుక లేటెస్ట్ ఎక్విప్మెంట్స్ ఇవి. ఈ లేటెస్ట్ ఎక్విప్మెంట్సే ఈరోజు ఒక డ్రైవర్ ప్రాణాలు కాపాడడానికి మాత్రం ఎంతకన్నా దోహదపడే హై క్రెయిన్లు తెచ్చారు, అదేవిధంగా హైడ్రాల్ కూడా తెచ్చారు. కాకపోతే వెహికల్స్ 2 గట్టిగా ఢీకొని స్ట్రక్ అయిపోవడంతో మాత్రం ఈ లేటెస్ట్ ఎక్విప్మెంట్ మాత్రం వినియోగించడం జరిగింది. ఇట్లా ఇవి వినియోగించడానికి ఎటువంటి అంశం దోహదపడింది? మాకు ఈ యాక్సిడెంట్లో ఉన్న వాళ్ళు చిక్కుకున్న వ్యక్తుల్ని ఆ గ్యాప్లో నుంచి ఎక్స్టెన్షన్ చేస్తే ఆ గ్యాప్లో స్పేస్ ఏర్పడి ఆ వ్యక్తి బయటకు తీయడానికి మాకు అవకాశం దొరుకుతుంది. అందుకే ఈ ఎక్విప్మెంట్స్ అనేవి చాలా ఉపయోగకరంగా మాకు ఉన్నాయి. 2 కంటైనర్లు ఢీ కొట్టి బ్యాక్ నుండి వెహికల్స్ తీయొచ్చు, పెద్ద దీంతో తీయొచ్చు. క్రేన్లు కూడా ఇక్కడ ఆల్రెడీ ఇవి ఎయిర్ లాక్ అయిపోయి ఉన్నాయి. ఎయిర్ పైపులు మొత్తం తెగిపోయి ఇంజిన్ మొత్తం బ్యాక్ ఇంజిన్ ఈ ఫ్రంట్ ఇంజిన్ మొత్తం బ్యాక్ ఎక్కిపోయి ఉండడం వల్ల దాని ఎయిర్ సిస్టమ్ మొత్తం కొలాప్స్ అయిపోయింది. హ్యాండ్ బ్రేక్ లాక్ అయిపోవడం వల్ల బళ్ళు ముందుకి వెనక్కి కదలట్లేదు. దానికి మిగిలిన ఒకే ఒక్క ఆప్షన్ మా పవర్ టూల్స్ ఉపయోగించి వాటితోని ఎక్స్టెన్షన్ చేసి ఆ మనిషిని జాగ్రత్తగా బయటకు తీయడం మా బాధ్యత. దాంట్లో మీరు చేసినటువంటి శ్రమ ఫలించింది అనుకుంటారా? ఫలించింది సార్, చాలా బాగా ఫలించిందనే. చూస్తే కనుక ఫైర్ సిబ్బంది అగ్ని ప్రమాదం జరిగినప్పుడు మాత్రమే ఈరోజు ఆస్తుల్ని ప్రాణాలని కాపాడతారు. కానీ ఈరోజు మాత్రం ఈ క్యాబిన్లో చిక్కుకున్న ఒక డ్రైవర్ని ప్రాణాలతో ఎటువంటి గాయాలు లేకుండా కాపాడేందుకు మాత్రం వారి దగ్గర ఉన్నటువంటి అధునాతన యంత్రాలు మాత్రం ఎంతకైనా దోహదపడ్డాయి. 2 లారీలు కూడాను బలంగా ఢీకొట్టడంతో మొత్తం ఎయిర్ సిస్టమ్ అంతా కూడా లాక్ అయిపోయింది. వెహికల్స్ కదలలేని పరిస్థితుల్లో ఉంది. ఈ తరుణంలో క్యాబిన్లో చిక్కుకున్నటువంటి ఆ వ్యక్తిని ఎట్టి పరిస్థితులు కూడా ప్రాణాలతో కాపాడాలని చెప్పి ఇటు హైవే పెట్రోలింగ్ కావచ్చు, ఎన్హెచ్ఐకి సంబంధించిన రెస్క్యూ టీం కావచ్చు, ఫైర్ సిబ్బంది వీరందరూ కూడా 2 గంటల పాటు ఆరుని శ్రమించి ఆయన మాత్రం ప్రాణాలతో కాపాడారు. ఈరోజు మాత్రం ఎక్కడో అగ్ని ప్రమాదం జరిగితే ఆస్తుల్ని మనుషుల ప్రాణాలని కాపాడేందుకు దోహదపడినట్టు ఫైర్ సిబ్బంది యాక్సిడెంట్లో కూడా మేము ఉన్నామని ఒక ముద్ర వేసుకున్నారు. అందులో భాగంగానే ప్రస్తుతం మాత్రం ఈ ఘోర రోడ్డు ప్రమాదం విషయంలో మాత్రం ప్రాణహాని జరగకుండా ఉండేందుకు హైవే పెట్రోలింగ్తో పాటు ఎన్హెచ్ఏకి సంబంధించినటువంటి వీరు 108 కూడాను 1033 కూడా ఈరోజు మొత్తం సిబ్బంది అంతా కూడాను సమిష్టి కృషి ఈరోజు మాత్రం ఆయన ప్రాణాలతో కాబట్టి ఇటువంటి ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు మాత్రం ఎన్ని అవగాహన చేపట్టినా కూడా ఎవరు కూడాను నిర్లక్ష్యం కారణం. ఒక ఆగి ఉన్న లారీని మాత్రం వెనక నుండి వస్తున్నటువంటి ఈ ఏదైనా ట్రాలీ ఢీకొట్టిన ఘటనలు జరిగినటువంటి ప్రమాదంలో 2 గంటలు రెస్క్యూ చేసి ఒక మనిషిని కాపాడడానికి అన్ని శాఖలకు సంబంధించిన వారు కూడా ఎంతగానో దోహదపడ్డారు. వారి శ్రమ ఫలించే ఈరోజు ఆ డ్రైవర్ మాత్రం ప్రాణాలతో బతికి బట్ట కట్టాడని చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, ఆర్టీవీ శ్రీకాకుళం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.